మ్యాచోస్టార్ గోపీచంద్ నుంచి కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆ కొత్త సినిమా పేరు 'భరతవర్ష' అనే ఒక టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. 'భరతవర్ష' అనే టైటిల్ చాలా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. దట్ ఇది ఒక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చేటువంటి కథగా కూడా కనిపిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు సంకల్ప్ రెడ్డి. అతను 'ఘాజీ' అనేటువంటి ఒక పీరియాడికల్ మూవీతోనే అద్భుతమైనటువంటి మిరాకిల్ చేసినటువంటి సినిమా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 'ఘాజీ' లాంటి ఒక బిగ్గెస్ట్ స్పాన్ ఉన్నటువంటి సినిమా కూడా చాలా చిన్న బడ్జెట్‌లో చాలా చిన్న స్థాయిలోనే చేసినటువంటి సినిమా అది. చాలా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. చాలా బాగుంది. చాలామంది ప్రశంసలు కూడా అందుకుంది ఆ సినిమాతో. ఆ తర్వాత అంతరిక్షం అనే ఒక సినిమా చేశాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశాడు. పక్కన పెడితే ఇప్పుడు అతను 'భరతవర్ష' అనే సినిమాతో మాత్రం రాబోతా ఉన్నాడు. ఈ సినిమా ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు షూటింగ్ జరుగుతోంది చాలా కాలంగా. లేటెస్ట్‌గా టైటిల్ అనౌన్స్ చేశారు. ఆ టైటిల్‌తో పాటు గోపీచంద్ సంబంధించినటువంటి ఒక విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఆ విజువల్‌లో గోపీచంద్ చూడగానే ఒక వీర యోధుడిగా కనిపించబోతున్నాడు. గొప్ప గొప్ప మహా యోధుల్లాగా కనిపించబోతున్నాడని మాత్రం చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తు శకం 642 సంవత్సరంలో జరిగేటువంటి కథగా ఉండబోతుందని చెప్పేసి కూడా మనకి ఈ విజువల్‌లోనే చెప్పేశారు. కాబట్టి యోధుడిగా కనిపించేటువంటి గోపీచంద్‌తో ఆ విజువల్ కావచ్చు, ఆ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే అద్భుతమైనటువంటి స్టంట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ తర్వాత రాజులు, గుర్రాలు, యుద్ధాలు ఈ నేపథ్యంలో వచ్చేటువంటి కథగా ఈ సినిమా ఉండబోతుందని మాత్రం మనకి ఇండైరెక్ట్‌గా చెప్తా ఉన్నారు. అఫ్కోర్స్ డైరెక్ట్‌గానే చెప్తా ఉన్నారు మనకు. సో ఆ యోధుడి కథ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. గోపీచంద్ ఈసారి ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో కొట్టబోతున్నాడని మాత్రం చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగానే ఈ టైటిల్‌తో పాటు ఆ విజువల్స్ వీడియో చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. నిజానికి గోపీచంద్ జైల్ సినిమా తర్వాత చేసినటువంటి సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేదు, మెప్పించలేదని మాత్రం అందరికీ అర్థమైంది. అతను చాలా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేశాడు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు, కథలు ఎంచుకున్నాడు, డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా చెత్త ఆడియన్స్తో పెద్ద మెప్పించలేకపోయినటువంటి విధానం మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మధ్యలో వచ్చినటువంటి సిటీమార్ మాత్రం కొంచెం కమర్షియల్గా ఆకట్టుకున్నటువంటి సినిమాగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గౌతమ్ నంద అతను చాలా నమ్మకం పెట్టుకున్నటువంటి సినిమాగా, చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి సినిమాగా, చాలా భారీగా ఆ సినిమాని నమ్ముకున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది. కాకపోతే గౌతమ్ నంద కూడా థియేటర్ దగ్గర తేలిపోయినటువంటి సినిమాగా మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా అతను వరుసగా ఆల్మోస్ట్ జైల్ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్తో కొట్టాయంటే మాత్రం గోపీచంద్ సినిమాలు అంటే కూడా ఆడియన్స్లో కూడా కొంత క్రేజ్ తగ్గిపోయింది. ఓపెనింగ్స్ కూడా తగ్గిపోయాయి. అంటే మ్యాచోస్టార్ లాంటి ఒక ఇమేజ్ ఉన్నప్పుడు కూడా ఆ ఇమేజ్కి తగ్గటువంటి ఎంచుకున్నటువంటి కథలు లోపం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అవుట్డేటెడ్ కథలు కావచ్చు, అవుట్డేటెడ్ డైరెక్షన్ కావచ్చు, లేకపోతే ఆల్మోస్ట్ వచ్చినటువంటి పాత కథలు కావచ్చు, ఇవన్నీ ఎంచుకున్నటువంటి విధానం, లేదంటే తను ఒక మాస్ హీరో అనేటువంటి ఒక ట్యాగ్ తగ్గట్టుగా అతను ఎంచుకున్నటువంటి కథలు కొంత దెబ్బ కొట్టాయి, ఇబ్బంది పెట్టాయని చెప్పేసి మాత్రం అందరికీ అర్థమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. అతను ఎదుర్కొన్నటువంటి ఫ్లాపులు కావచ్చు, ఇవన్నింటిని కూడా పక్కన పెట్టి ఇకపై కొత్త జర్నీ మొదలు పెట్టేలాగానే 'భరతవర్ష' మూవీ ఉండబోతుందని మాత్రం చాలా స్పష్టంగా వచ్చినటువంటి సంకేతాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. నిజానికి 'భరతవర్ష' టైటిల్ బాగుంది. టైటిల్తో పాటు వచ్చినటువంటి గ్లిమ్స్ బాగుంది. గ్లిమ్స్తో పాటు గోపీచంద్ లుక్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే పీరియాడికల్ బ్యాక్డ్రాప్ కాబట్టి దాంతోపాటు రకరకాలైన గెటప్లు ఇవన్నీ కాకుండా చాలా సింపుల్ గెటప్ తోటి ఒక మహాయోధులాగా కనిపించేటువంటి గోపీచంద్ కూడా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందని మాత్రం చూద్దాం.